సో అప్పట్లో రిస్క్ షాట్లు కూడా హీరోలు చేసేవాళ్ళు. ఎందుకు గొల్లపూడి మారుతిరావు గారి అబ్బాయి ఆయన వైజాగ్ షూటింగ్కి వెళుతూ ముందు స్టిల్స్ తీయమన్నాడు. వేవ్ వచ్చి కొండని కొట్టి ఇలాగా ఆ తుప్పర్లో ఇలా వస్తాయి కదండి, ఆ బ్యాక్గ్రౌండ్లో ఫోటో తీయమన్నాడు. ఆ వేవ్ వచ్చి ఆ తుప్పర్లని మీదకి తగ్గేటప్పుడు నేను అక్కడ నుంచుంటాను, నువ్వు ఫోటో తీయాలన్నాడు. అలాంటే 2 స్టిల్స్ తీశాడు స్టిల్ ఫోటోగ్రాఫర్. లేదు ఈసారి పెద్ద వేవ్ వచ్చేటప్పుడు తీయాలన్నాడు. సో అలాగే ఒక పెద్ద వేవ్ వచ్చింది, ఈయన స్టిల్ తీశాడు. దాంతో ఆ వేవ్తో పాటు ఆయన స్లిప్ అయిపోయి జారిపోయి పడిపోయాడు. సో హీఈస్ నో మోర్. చూడండి ఎంత రిస్క్, అది లైఫ్ రిస్క్. సో ఆ విషాదం నుంచి బయటకు రావడానికి గొల్లపూడి మారుతిరావుకి చాలాలు పట్టింది. పోతే మరి ఆ సినిమా గొల్లపూడి మారుతిరావు గారే డైరెక్ట్ చేసి ఫినిష్ చేశారు. ఓకే, అదొక రిస్క్.